తిరుపతిలో ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేశాడు జిమ్ నిర్వాహకుడు. 2 కార్లు బైక్లను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో సినీ ఫక్కీలో కార్ని చేస్ చేసి మరీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నైట్ పెట్రోలింగ్ పోలీసులు. నిందితుడిని తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో జిమ్ నిర్వహిస్తోన్న అజీమ్ గా గుర్తించారు. అజీమ్ నారాయణపురానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 8న ఒక కేసులో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని భర్తకు చెబుతాను అనంటూ ఆమెను లోబర్చుకున్నాడు. 2 రోజుల క్రితం జిమ్ వద్దకు రావాలని, లేదంటే తన 2 పిల్లలను చంపేస్తాను అంటూ బెదిరించాడు. మహిళ భర్తకు వివాహేతర సంబంధం గురించి చెప్తాను అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు తల్లితో కలిసి వెళ్లింది. ఆ 2 మహిళలను అజీమ్ కిడ్నాప్ చేశాడు. మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెల్ ఫోన్ లైవ్ లొకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, ప్రస్తుతం 2 మహిళలు సేఫేనా? సుమతి, తిరుపతి నగరానికి చెందిన అజీమ్ అనే జిమ్ ట్రైనరు లక్ష్మీపురం సర్కిల్లో జిమ్ నిర్వహిస్తున్నారు. ఇతను గత 8వ తేదీన ఒక కేసు నుంచి బయటకు విడుదలయ్యాడు. గతంలో రౌడీ షీట్ కూడా అతనికి ఉంది. అతనితో ఒక మహిళ సహజీవనం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళను కలుస్తానని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి గతంలో అతని వల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడిన నేపథ్యంలో తన తల్లితో కలిసి అతన్ని కలవడానికి రాత్రి 10 గంటల సమయంలో కొర్లగుంట జంక్షన్ వద్దకు వచ్చింది. అయితే బలవంతంగా తన జీప్లోకి ఎక్కించుకున్నాడు. ఆ విషయంలో వెంటనే ఆ మహిళ యొక్క తల్లి ఈ విషయాన్ని ఏదైతే ఆమె కుమారుడికి సమాచారం అందించడంతో వారు 100కి ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు నైట్ రౌండ్స్ లో ఉన్న అలిపిరి సిఐ రామ్ కిషోర్ తో పాటు ఈస్ట్ ఎస్ఐ హేమాద్రి వీరిద్దరూ కలిసి ఆ వాహనాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతను వాహనాన్ని ర్యాష్ గా తోలడంతో సమీపంలో ఉన్న కార్లను కూడా ఢీకొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఏదైతే వారిద్దరిని విడిపించగలిగారు. దీంతో అతనితో పాటు మరో వ్యక్తి ఇద్దరు పరారైపోయారు. అయితే పోలీసులు అతన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఓవైపు పోలీసులు ఇటు సీఎం బందోబస్తుతో పాటు మహిళా సాధికారిత కమిటీ సమావేశాల్లో బిజీగా ఉన్నందువల్ల అతన్ని ఇంట్రాగేషన్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే అజీమ్ రౌడీ షీట్ తో పాటు గతంలో 2 హత్యాయత్నం కేసుల్లో కూడా నిందితుడిగా తెలుపుతున్నారు. ముఖ్యంగా అతని జిమ్ లో పోలీసులు తనిఖీలు చేపడితే స్టెరాయిడ్స్ అతను వాడుతున్నట్లు గుర్తించారు. ఏదైతే గుర్రాలకు వాడే స్టెరాయిడ్స్ కూడా అతను అక్కడ జిమ్ లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది. జిమ్ కు వచ్చే యువకులకు ఏదైతే సంవత్సరం కాలంలో 6 ప్యాక్ బాడీ వచ్చే అవకాశం ఉన్నట్టు కేవలం 3 నెలల లోపలే తెప్పిస్తానంటూ వారిని కూడా మోసం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి స్టెరాయిడ్స్ వారికి ఇస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసుతో పాటు ఈ స్టెరాయిడ్స్ కూడా అక్రమంగా వాడుతున్నాడనే కేసు మీద అజీమ్ మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద అతన్ని విచారించిన తర్వాత అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.